ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన వారి జాడ కనిపెట్టేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. కార్మికులను కనిపెట్టేందుకు అత్యాధునిక జీపీఆర్ టెస్టులు చేపట్టారు. సొరంగం లోపల విరిగిపడిన పరికరాలను గ్యాస్ కట్టర్తో తొలగిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ పనిచేయకపోవడంతో శిథిలాలు బయటకు తీసుకురావడం ఇబ్బందిగా మారింది. ప్రమాదం నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం సొరంగానికి అనుసంధానంగా మరో టన్నెల్ నిర్మించాలని భావిస్తోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది కార్మికుల కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కార్మికులను కనిపెట్టేందుకు అత్యాధునిక గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెస్టులను ప్రారంభించారు. జీపీఆర్ పరికరం సాయంతో పైకప్పు కూలిన చోట మట్టి శిథిలాల కింద ఏముందనేది పరిశీలిస్తున్నారు. మరోవైపు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిపుణుల పర్యవేక్షణలో స్వరంగం లోపల మట్టి, బురద, కాంక్రీట్ శిథిలాల తొలగింపు ప్రారంభించారు. విరిగిపడిన పరికరాలను గ్యాస్ కట్టర్లతో కట్ చేస్తున్నారు. సింగరేణి రెస్క్యూ టీం ఆధ్వర్యంలో సొరంగం పైకప్పుకు రీఎన్ఫోర్స్మెంట్ చేస్తూ మళ్లీ కూలకుండా చర్యలు చేపడుతున్నారు. 3 షిఫ్టుల్లో సహాయక చర్యలు కొనసాగిస్తూ డీవాటరింగ్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటికీ 4 పంపులతో నీటిని తోడేస్తూ ఉండగా ఈ రోజు నుంచి మరో 2 మోటార్లను వినియోగించనున్నారు. లోపల ఉన్న శిథిలాలు మట్టిని బయటకు తెచ్చేందుకు లోకో ట్రైన్ మాత్రమే అందుబాటులో ఉంది. ప్రమాద స్థలం నుంచి లోకో ట్రైన్ వరకు 300 మీటర్ల దూరం శిథిలాలను సిబ్బందే మోసుకురావాల్సి వస్తోంది. ఇది రెస్క్యూ ఆపరేషన్ కు ఇబ్బందిగా మారింది. తాజా ప్రమాదం నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రధాన సొరంగానికి అనుసంధానంగా మరో టన్నెల్ నిర్మించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇన్లెట్ నుంచి 14వ కిలోమీటర్ పాయింట్ వద్ద కలిసేలా మధ్యలో ఒకవైపు నుంచి సమాంతరంగా అడిట్ టన్నెల్ను నిర్మించనున్నారు. ప్రధాన సొరంగంలోకి గాలి, నీరు, మట్టి, రాళ్ల తొలగింపునకు మనుషులు వెళ్లి వచ్చేందుకు వీలుగా ఈ టన్నెల్ నిర్మించనున్నారు. దీనికి సంబంధించి పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.